వెల్కమ్ బ్యాక్. ఆదిలాబాద్ లో కీచక డాక్టర్ పై కేసు నమోదై నెల గడుస్తున్నా అతన్ని మాత్రం పట్టుకోలేకపోయారు పోలీసులు. పైగా అతడిని కేసు నుంచి తప్పించేందుకు రిమ్స్ ఉన్నతాధికారులు కూడా ప్రయత్నిస్తున్నారు. మరి అత్యాచార యత్నం చేసిన డాక్టర్ సందీప్ పవార్ దర్జాగా తిరుగుతుండగా బాధిత మహిళపై సైకో అనే నిందలు మోపుతున్నారు అధికారులు. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో మెడికోపై అత్యాచార యత్నం చేసిన డాక్టర్ సందీప్ పవార్ పై కేసు నమోదై నెల రోజులు గడుస్తున్నా అతన్ని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకోలేకపోయారు. సందీప్ ని పట్టుకోవడానికి ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టామని చెప్తున్న పోలీసులు మరోవైపు కేసు ఉపసంహరించుకోవాలంటూ బాధిత మహిళపై ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డాక్టర్ను కేసు నుంచి తప్పించడానికి కొందరు అధికార పార్టీ పెద్దలు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటు డాక్టర్ సందీప్ పవార్ జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ అప్లై చేసుకున్నాడు. అయితే జిల్లా కోర్టు తిరస్కరించడంతో హైకోర్టులో ముందస్తు బెయిల్ పొందడానికి డాక్టర్ సిద్ధమవుతున్నాడు. రిమ్స్లో ద్వితీయ సంవత్సరం చదువుతున్న స్రవంతి అనే ఒక వైద్య విద్యార్థినిపై డాక్టర్ సందీప్ పవార్ ఫిజిషియన్ అండ్ హెచ్ఓడి ఆఫ్ మెడిసిన్ డిపార్ట్మెంట్ ఆయన ప్రైవేట్ క్లినిక్లో జరిగిన ఒక సంఘటనతో గత కొన్ని రోజులుగా పత్రికల్లో కొన్ని అవాస్తవమైన రాతలు వస్తున్నాయి. అదేవిధంగా ప్రజల్లో కూడా ఎన్నో అపోహలు ఉన్నాయి. పైగా బాధిత మహిళపై రిమ్స్ డైరెక్టర్ ఆరోపణలు గుప్పించారు. డాక్టర్ సందీప్ ఎలాంటి తప్పు చేయలేదని, మహిళే సైకోలా వ్యవహరిస్తోందంటూ తీవ్రమైన ఆరోపణలు చేశాడు. మెడికో మానసిక స్థితి బాలేదంటూ స్టేట్మెంట్లిచ్చారు. మెడికోకు న్యాయం చేయాల్సిన రిమ్స్ డైరెక్టర్ కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్తూ ఉండటంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. మెడికోకు న్యాయం చేయాలని, రిమ్స్ డైరెక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అత్యాచారం చేసినటువంటి డాక్టర్ సందీప్ పవార్ను మరి 40 రోజులైనా కూడా అరెస్ట్ చేయకపోవడం మరి జిల్లా యంత్రాంగం, పోలీసు యంత్రాంగం విఫలమైందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాం. మరి కేసును తప్పుదోవ పట్టించి మరి ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి అమ్మాయిని పిచ్చిదని చెప్పేసి ముద్ర వేసి అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవడానికి కారకుడైనటువంటి రిమ్స్ డైరెక్టర్ అశోక్ కుమార్ మీద SC/ST అట్రాసిటీ కింద కేసు నమోదు చేసి ఆయనను కూడా వెంటనే అరెస్ట్ చేయాలి. మెడికోకు న్యాయం చేసి అత్యాచార యత్నం చేసిన డాక్టర్ సందీప్ ను అరెస్ట్ చేయాలని కోరుతున్నాయి దళిత సంఘాలు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. నగరంలో